మనం రికవరీ టీం పెట్టాం కదా సార్, అదే సార్ క్రెడిట్ కార్డ్స్ రికవరీ కోసం మజిల్ మీద పెట్టాం కదా, చెప్పు. వాళ్ళు కష్టపడి ఒక 5 కోట్లు వసూలు చేశారు సార్. అంతకన్నా చేయలేకపోయారు. అది అకౌంట్ లో రాసేమంటారా? ఏంటర్ రాసేది పిచ్చా నీకు? అసలు ఒక్క రూపాయి కూడా అవ్వలేదని రాయి. ఈ 5 కోట్లు కూడా కన్స్ట్రక్షన్ లో వాడాయి. అలాగే సార్. అది సరే, ఫిక్స్ డిపాజిట్లు తగ్గిపోయాయి. అది నాకు ఎఫ్డీలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కావాలంటే స్టాఫ్ ని పెట్టు, జనం నుంచి ఎఫ్డీలు కలెక్ట్ చేయి. నాకు అర్జెంట్ గా 100 కోట్లు కావాలి. 10 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. రేపు డిపాజిటర్స్ అడిగితే ఏం చెప్తాం సార్? అడిగితే ఒక్కడో ఇద్దరు అడుగుతారు. అంతా కట్టుకొని వచ్చి బ్యాంక్ మీద పడిపోరుగా మా డబ్బు మాకు ఇచ్చేయని. ఏమండోయ్ రమణమ్మ గారు, మీ కోడలు దొరికేసింది. ఏమండోయ్ రమణమ్మ గారు, మీ కోడలు దొరికేసింది. ఆగండ్రా, నువ్వు తీ పంతులు. తీస్తున్నా ఇవయ్యా. ముందు రమణమ్మ గారు చూడాలి. అబ్బా, ఇది పిల్ల బొమ్మ. అవునే, నిజంగా పొందడం బొమ్మలా ఉంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఒరే పిచ్చినాకో, ఇది ఇలియానారా? కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. నేనే కాదు, ఇలియానా వాళ్ళ అమ్మగారు కూడా తన కూతురే అనుకుంది. కానీ ఈ అమ్మాయి ఇలియానా లాగా ఉన్న పిల్ల. ఈ పిల్ల పేరు పార్వతి. మీరు చెప్పిన స్పెసిఫికేషన్స్ తో పాటు మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫ్యామిలీ. అది సరే పంతులు, ఇంతకీ ఈ సంబంధం మావాడికే అని చెప్పావా? చెప్పానండి, అబ్బాయి మెకానిక్ అని కూడా చెప్పాను. బాబు, ఈ సంబంధం నీకు ఓకే కదా? ఓకేనా? డబ్బులు రియల్ ఎస్టేట్ ఏమో కూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ టైంలో నా కొడుకు పెళ్ళేం చేసుకుంటారు బాబు? పర్లేదమ్మా, వద్దు నానా. నువ్వు ఉండవే. అప్పుడేదో పెళ్ళొద్దు అనుకున్నాను, కానీ పిల్లని చూశాక నువ్వు అనలేకపోతున్నానే. ఏమయ్యా పంతులు, ఫైనల్ గా చిన్న హెల్ప్ చేయగలవా? చెప్పు నాయన. ఈ పిల్ల జీన్స్ ప్యాంట్లు ఎలా ఉంటుందో ఫుల్ ఫిగర్ ఫోటో ఒకటి తగలవా? నువ్వు అలా అడుగుతావు నాకు ముందే తెలుసుగా, అందుకే తెచ్చాగా. ఇది సినిమాలో ఫోటో కాదు బాబు, ఈ పిల్ల బ్యాంకాక్ లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో. నన్ను నమ్మండి అయ్యా. జాగ్రత్త మామా. अरे मेरे पास क्या है मामा, तेरे पास इलियाना है. చెల్లాగా. एंजॉय एंजॉय. సరే, రేయ్ నీ మొబైల్ ఇరా. కాయకూరే. రేయ్ మిస్డ్ కాల్ ఇరా. కాల్ వచ్చింది. అయితే ఏంటంట? ఏరా నీ అబ్బాయి ఎందుకు కొడుతున్నారా? సాయి గంట కొడతావు. రండ్రా. కయం చూ. అరే मेरे पास क्या है मामा, तेरे पास इलियाना है. కాల్ రే. तलाश చేసుకో, तलाश చేసుకో. అయ్యో, ఏమైందిరా? ఎలా తగిలే ఈ దెబ్బలు? రాత్రి తాగేసి వస్తుంటే మేము వస్తుంటే వాళ్ళెవరో తాగేసి వచ్చి కొట్టారు. ఎవర్రా వాళ్ళు? తెలీదు నాన్న. అబద్ధాలు ఆడకు, నువ్వే ఏదో చేస్తుంటావు. అమ్మా, నాన్న నమ్మడంటే నిజ. మీరు ఊరుకుండండి, పసిపిల్లల్ని విసిగిస్తున్నారు. నా కొడుకు దగ్గర ఎవరు ఉండదు. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క విషయం చెప్పి వెళ్ళిపోదామని ఆగానమ్మా. ఏ విషయం? కుర్రాడికి ఇలా జరిగిందని తెలిసి వాళ్ళు పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు హాస్పిటల్లో కూడా కనుక్కున్నారంట. పిల్లాడు నడవటానికే కాదు సంసారానికి కూడా పనికిరాడని తెలిసిందంట. ఎవరు చెప్పారు? నా కొడుకు నడవలేడు, సంసారానికి పనికి రాలేదని ఎవరో నీకు చెప్పింది? నీ తొక్కలో ఇల్లానే ఎవరికి నాకు కావాలి? నేను మిస్ ఇండియానే తీసుకొచ్చి నా ఇంట్లో పెడతాను. తల్లి వాళ్ళు అంటున్నారు. నానా, పెళ్లి ఆగిపోయింది, ఒళ్ళు గుల్లైపోయింది. రే, కనీసం డిశ్చార్జ్ డేట్ అయినా తెలుసుకోండిరా. ఎవడ కొట్టాడే గాని సరదా తీర్చేసుకుంటాను.
అమ్మాయి గారి పెళ్లి సంబంధం కోసం కొన్ని ఫోటోలు తీసుకొచ్చాను. ఒకసారి మీరు చూస్తే ఈ అబ్బాయి పేరు ప్రకాష్. ప్రకాష్ పేరెవడికి కావాలి? బ్యాక్గ్రౌండ్ చెప్పు. వీళ్ళకి కూకట్పల్లిలో పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉందండి. ఇద్దరే అన్నదమ్ములు, కుర్రాడు చిన్నవాడు. దాదాపు 500 కోట్ల రూపాయలు ఆస్తుంది. 500 కోట్ల ఆస్తి చెప్తావేంటి? అన్నదమ్ములు ఇద్దరు పంచుకుంటే సగమే వస్తుంది. నెక్స్ట్ చెప్పు. ఇది మలేషియా సంబంధం అండి. ట్విన్ టవర్స్ పక్కన ఇంకో టవర్ కట్టారండి, అది వీళ్ళదే. 5 స్టార్ హోటల్, ఒక్కడే కొడుకు. ఏంటమ్మా నీకు నచ్చాడా? వీడి మొహం చింపాంజీకి సూట్ వేసినట్టుంది. తొక్కలో మలేషియా ఎవడికి కావాలి? ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ 3 ప్లేస్ లో ఏమన్నా సంబంధాలు ఉన్నామో చూడు. లేదంటే ఎవరైనా హాలీవుడ్ యాక్టర్ ని చూడండి. నికోలస్ కేజ్ కొడుకున్నాడంట. మాట్లాడమంటారమ్మా? వాడు ఏ కేజ్ అయితే నాకు ఎందుకయా? నా అల్లుడికి మినిమం సొంతంగా చార్టర్ ఫ్లైట్ ఉండాలి. 10 మంది కౌన్సిలర్ల మధ్య లిమోజిన్ లోంచి దిగాలి. ఓన్ ఐలాండ్ లో గెస్ట్ హౌస్ ఉండాలి. ఆ తర్వాత నా కూతురికి నచ్చాలి. ఏమంటావమ్మా? ఎస్ డాడీ, మనం ఎక్కడ తగ్గొద్దు. సూర్యప్రకాష్ కూతురు అంటే మాటలనుకున్నారా? నువ్వు ఈ ఉమాదేవి కూతురు కూడా నీరేం చేయవేరు. ఇయ్యా ఇలాంటి అమ్మాయిలే ఏ పేపర్స్ కడతాం లేచిపోతారు, వీళ్ళు తోలు తీరిపోతారు. బాసు చెప్తున్నానా, 4 రోజుల క్రితం కుమ్మేశారు నన్ను. జస్ట్ ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నాను. అయితే ఏంటి, కొడతాకొచ్చావా? దానికంటే ముందు నన్ను ఎందుకు కొట్టారు? నేనేం పాపం చేశాను? ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు నాకు తెలియదు. కారణం క్యాయ్. ఒక అమ్మాయి నిన్ను కొట్టమని డబ్బులు ఇచ్చింది. దానికి ఏమని నేను చేశాను బాసు? ఏడిపిచ్చావంట కదరా? నేనా బాసు? నేను మెకానిక్ని. అమ్మాయిని ఏడిపించడానికి నేను కాలేజ్ స్టూడెంట్ కాదే. ఒక్కసారి అమ్మాయిని చూపించు, నేను మాట్లాడుకుంటాను. ప్లీజ్ రిక్వెస్ట్. ఏయ్, వీడికి అమ్మాయిని చూపించు. అదిగో ఆవిడే. ఐశ్వర్య అంటే నువ్వేనా? ఆ? నీ పేరేంటి? సాయి. అప్పుడు నేనే ఐశ్వర్య. ఏంటి? నన్నెందుకు కొట్టించావు? నేను నీకేం చేశాను? హో నువ్వా? యాక్చువల్గా ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని కొట్టమని నేనే పంపించాను. సెల్ ఫోన్ నెంబర్ ఒక డిజిట్ తప్పు ఇవ్వటం వల్ల వాళ్ళు నిన్ను కొట్టారు. సింపుల్, బై మిస్టేక్ జరిగింది. బై మిస్టేకా? తల పగిలింది, కాలు కూడా ఎరిగింది నాకు. ఇంట్లో అమ్మ బాబు గోల, 1 మంత్ నుంచి ఇన్కమ్ బొక్క. సిటీలో అన్ని బళ్ళు నేను రిపేర్ చేస్తుంటే నువ్వు నన్ను బోరుకు పంపించావు. అయితే ఏంటి? నీ స్టోన్ ఏంటి అంత స్ట్రాంగ్ గా ఉంది? నువ్వు రౌడీల్ని హైర్ చేసావంటే బాగా బలిసిన ఫ్యామిలీ అయి ఉంటది. ఒరే, నా ఫ్యామిలీ గురించి నీకెందుకురా? ఇప్పుడేంటి? ఏం చేస్తావు? సారీ చెప్పు. నా మిస్టేక్ అయితే నేను చెప్పేదాన్ని. బై మిస్టేక్ అయినప్పుడు నేనెందుకు చెప్తాను? చెప్తావా చెప్పవా? వెల్ ఇట్స్ బై మిస్టేక్ బేబ్. ఎలా ఉంది? సరదా తీరిందా? నీ వల్ల కత్తి లాంటి ఇలియానాతో సంబంధం తప్పిపోయింది కదే, బలుపు దానా.